అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 22 విందాం. నా ఆరోగ్యం గురించి నా బాబు గురించి నేను చూసుకోగలను, మీకెందుకు శ్రమ అంటూ అతని ఉనికి తనకు అనవసరం అన్నట్టుగా స్టవ్ మీదున్న పాలగిన్నె ఒక చేత్తో దింపుతుంటే తన చేయి వణికి గిన్నె జారిపోయింది. ఆ జారడంలో ఆమె చేతి మీద కాళ్ళ మీద పాలు పడ్డాయి. ఆ బాధతో ఆమె నోటి నుండి చిన్న నరుపొచ్చింది. అప్పటికే ఇషాన్ బాబును లాక్కుని మరో చేత్తో ఆమెను పక్కకు లాగేశాడు. అదృష్టవశాత్తు పాలు చీరకుచ్చుల మీద పడ్డంతో కాళ్ళు పెద్దగా కాలేదు. చెయ్యి మాత్రం భగ్గును మండుతోంది. చెప్తే వినలేదు, ఇప్పుడు ఏమైందో చూడు చిరుకోపంగా మందలించాడు ఇషాన్. కుర్చీ జరిపి ఆమెను జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. గబగబా ఫ్రిడ్జ్ తెరిచి ఐస్ క్యూబ్స్ తీసుకుని కాలిని చేతులపై పెట్టాడు. వద్దని వారించే ఓపిక కూడా లేకపోయింది వర్షిణికి. ఇంతలో బాబు ఆకలి వేసి ఏడుపు ప్రారంభించాడు. హనీ, పాలున్నాయా అని అడిగాడు ఇషాన్. అక్కడ బిస్కెట్స్ ఉన్నాయి, ఇవ్వండి. వెధవ, కాసేపు కూడా ఆగలేడు అంటూ విసుక్కుంది వర్షిణి. చిన్నపిల్లాడు, వాడికి ఏం తెలుస్తుందని వాడిని అంటున్నావు అంటూ డైనింగ్ టేబుల్ మీద ఉన్న బిస్కెట్స్ బాబుకిచ్చాడు. కానీ వాటిని విసిరికొట్టి మరింతగా గొంతు పెంచాడు బాబు. వెధవ, ప్రాణం తీస్తున్నాడు. పాలు తప్ప ఏమిచ్చినా తిండు. తలనొప్పి అయిపోతుంది వీడితో. ఈ రోజంతా నీకు పాలు లేవు, తింటే తిను, లేకపోతే ఇలాగే ఏడు కోపంగా అరిచింది వర్షిణి. వాడు ఆకలికి ఏడుస్తుంటే ఎందుకలా తిడతావాడిని? నీకు హెల్త్ బాగాలేదని వాడికి ఏమైనా అర్థమవుతుందా? అయినా వాడు పాలు మాత్రమే తాగుతాడని తెలిసినప్పుడు స్పేర్గా ప్యాకెట్స్ ఉంచుకోవాలని తెలియదా? చిరుకోపంగా అన్నాడు ఇషాన్. మీరు చెప్పలేదని వెటకారంగా అంది వర్షిణి. కానీ ఆమె మాటలు పట్టించుకోకుండా ఫ్రిడ్జ్లో పాల కోసం వెతికాడు ఇషాన్. 2 పాల ప్యాకెట్స్ కనిపించాయి. పాలున్నాయిగా, లేవంటావే అంటూ చురుగ్గా ఆమె వైపు చూశాడు. అక్కడ పెట్టండి అవి. ఉండే కొద్దీ వీడికి మొండితనం ఎక్కువ అవుతోంది. తింటే తిన్నాడు, లేకపోతే కడుపు మార్చుకుంటాడు. మీరిక దయచేయండి. అతని మీద కోపమంతా కొడుకు మీద చూపిస్తూ తినరా అంటూ బలవంతంగా వాడి నోట్లో బిస్కెట్ కుక్కింది. వాడు బిస్కెట్ బయట కూసేసి రాగం అందుకున్నాడు. ఆమెను పక్కకు లాగి బాబును ఎత్తుకున్నాడు ఇషాన్. ఏంటిది హనీ, నా మీద కోపం బాబు మీద చూపిస్తున్నావు బాధగా అన్నాడు. తెలుసుకున్నారు కదా, ఇంక వెళ్ళండి, సంతోషిస్తాను విసురుగా అంది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను వస్తూనే ఉంటానన్నాడు ఇషాన్. అసలు మీరెవరు, నా ఇంటికి ఎందుకు వస్తున్నారు కోపంగా అంది వర్షిణి. నేనెవరనేది నీ నోటితోనే చెప్పిస్తాను, తొందర ఎందుకు, వెళ్ళి పడుకో మృదువుగా అన్నాడు ఇషాన్. నాతో ఏం చెప్పిస్తారు? ఏ రోజైతే నీకు నాకు సంబంధం లేదని చెప్పావో ఆ రోజే మన ఇద్దరి మధ్య బంధం తెగిపోయింది. అది మళ్ళీ అతగదు. ఆ అవకాశం నీకు ఈ జన్మలో రాదని ఆవేశంగా అంటూ నేనెలాగో పెళ్లి చేసుకున్నాను, మరి కొద్ది రోజుల్లో నా భర్త వస్తాడు. ఎందుకు మీ టైం వృధా చేసుకుంటారు? నువ్వు నాలాంటి మరో అమాయకురాలను చూసుకో వ్యంగ్యంగా అంది వర్షిణి. ఆమె మాటలకు అతని మొహం రక్తపు చుక్కలేనట్టుగా తెల్లగా వాలిపోయింది. వెంటనే మరుక్షణమే తేరుకున్నాడు. నీ భర్త వచ్చే వరకైనా నీ ఆరోగ్యం బాగుండాలిగా. మీ శ్రీవారు వచ్చే వరకు నేను దగ్గరుండి చూసుకుంటాను. ఎంతైనా నేను కూడా నీకు తాళి కట్టిన వాడినేగా చిలిపిగా అన్నాడు ఇషాన్. నువ్వు కట్టిన తాళి నేను ఎప్పుడో తెంచేశాను. నీకు నాకు ఇంకెలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని పదే పదే నాతో చెప్పించకు ఆగ్రహంగా అంది వర్షిణి. సరే, ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు? నీకు అసలే హెల్త్ బాగాలేదు, రెస్ట్ తీసుకో. నీకు బాగా ఓపిక వచ్చిన తర్వాత తీరిగ్గా నాతో పోట్లాడుదుగానన్నాడు ఇషాన్. నా విషయం నేను చూసుకోగలనంటూ బాబుని లాక్కుని నువ్వెళ్ళు అంటూ చిరాగ్గా అంది వర్షిణి. హనీ, నాకు కోపం తెప్పించుకు. నాకు కోపం వస్తే నేను మనిషిని కాను. మర్యాదగా చెప్పింది విను అన్నాడు ఇషాన్. నువ్వు మనిషివి కాదని నువ్వే ఒప్పుకుంటున్నావు, చాలా సంతోషం వెటకారంగా అంది వర్షిణి. నాతో మాట్లాడడానికి బాగానే ఓపికంది, కానీ బాబుకు పాలు ఇవ్వడానికి మాత్రం ఓపిక లేదంటూ దగ్గరకు వచ్చాడు ఇషాన్. ఏం జరిగిందో తెలుసుకునేలోపు వర్షిణి కాళ్లకు భూమి అందలేదు. గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. దాంతో భయంతో కెవ్వుమని అరుస్తూ బాబును గుండెలో హత్తుకుంది. ఇషాన్ వదులు, బాబు పడిపోతాడు భయవిహల్వంగా అంది వర్షిణి. బాబు మాత్రం ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తున్నాడు. ఇదంతా తనకి తమాషాగా అనిపించినట్టుంది. భయపడకు, వాడేం పడడంటూ అలాగే ఎత్తుకుని బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్పై పడుకోబెట్టాడు. వెంటనే స్ప్రింగ్లా లేచి బాబును హత్తుకుని, బుద్ధుందా నీకు, వాడికి ఏదైనా జరిగితే
భయంతో ఆమె మాటలు తడబడ్డాయి. అయినా నీకు ఇలా ప్రవర్తించడానికి సిగ్గులేదు? వద్దనే నా ఇంటికి వస్తున్నావే, కాస్త అయినా అభిమానం లేదు చీత్కరంగా అంది వర్షిణి. కానీ ఆమె మాటల కోపం తెచ్చుకోకుండా అభిమానం ఉంది కాబట్టే వస్తున్నానంటూ కిచెన్లోకి వెళ్ళి పాలు కాచాడు ఇషాన్. పాల బాటిల్ కనిపించకపోవడంతో మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చాడు. బాబు పాల బాటిల్ ఏది అని అడిగాడు ఇషాన్. కానీ ఆమె ఏం మాట్లాడలేదు. అడిగేది నిన్నే, వాడికి ఆకలేస్తోంది, ఏడుస్తున్నాడు చూడు అన్నాడు ఇషాన్. కానీ ఆమె మౌనంగా ఉండడంతో మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి వెతికేసరికి టేబుల్ మీద కనిపించింది బాటిల్. దాన్ని శుభ్రంగా కడిగి పాలు చల్లార్చి బాటిల్లో పోసి తీసుకొచ్చాడు. బాబు ఆకలికి ఏడుస్తున్నాడు. వాడిని దగ్గరగా తీసుకుంటూ, వాడు ఆకలికి అంతగా ఏడుస్తుంటే అలా గుడ్లేసుకుని చూస్తూ ఉండకపోతే నువ్వు పాలు ఇవ్వచ్చు కదా కోపంగా అన్నాడు ఇషాన్. ఆమె ముఖం ఎర్రబడింది అతని మాటలకి. నా బాబుకు పాలిస్తాను లేదా మాడుస్తాను, నీకు అనవసరం కోపంగా అంది వర్షిణి. ఆ మాటకి ఆమె వైపుకు చూపు చూసి వాడిని బుజ్జగిస్తూ తాగు నాన్న అంటూ పాల బాటిల్ నోట్లో పెట్టాడు. వాడు ఆత్రంగా తాగేశాడు పాలు. ఇషాన్కి ఆమె మీద కోపం వస్తున్నా నిగ్రహించుకున్నాడు. వాడికి ఎంత ఆకలేసిందో ఆ తాగడంలోనే తెలిసిపోయింది. ఇంతలో వాడికి కడుపు నిండడంతో చిరునవ్వు చిందుస్తూ కేరింతలు కొట్టాడు. బాబును ఆమె పక్కనే కూర్చోబెట్టి కాఫీ కలుపుకుని తీసుకొచ్చి ఆమెకి ఇచ్చాడు. నాకొద్దు అంటూ మొహం తిప్పుకుంది వర్షిణి. ఓహో, బాబులాగే నీకు కూడా తాగించాలా? మరి ఆ మాట చెప్పొచ్చు కదా, నాకెలాంటి అభ్యంతరం లేదు. మన ఫస్ట్ నైట్కి ఎలాగో పాలు పంచుకోలేదు, కనీసం ఇప్పుడైనా కాఫీ పంచుకుందామంటూ ఆనుకుని కూర్చున్నాడు ఇషాన్. అప్పటికే ఆ మొహం గీసిన కందలా అయింది. అతను అన్నంత పని చేసేటట్టున్నాడని భయపడింది. నేను తాగుతాను అంటూ కప్పు విసురుగా అతని చేతిలోంచి లాక్కుంది. పెళ్ళైన స్త్రీతో ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదు అంటూ మొహాన్ని మరింత ఎర్రగా చేసుకుని కోపంగా అడిగింది. ఎర్రబడి ముగ్ధ మనోహరంగా ఉన్న ఆమె మోమును మైమర్పుగా చూస్తూ, పెళ్ళైంది కాబట్టే మాట్లాడుతున్నాను, ఇందులో సిగ్గుపడ్డానికి ఏముంది అంటూ ఆమెను మరింత ఏడిపించాలని. హనీ, ఆ రోజును నేను మర్చిపోలేకపోతున్నాను. ఆ వెన్నెల రాత్రి అద్భుతమైన అనుభవం. వావ్, ముఖ్యంగా నీ ఎదపై ఉన్న పుట్టుమచ్చ అంటూ అతని మాట పూర్తి కాకముందే షటప్ అంటూ ఆగ్రహావేశాలతో అతని మొహం మీద కప్పు విసిరికొట్టింది వర్షిణి. అమ్మ బాబోయ్ అంటూ చివరి క్షణంలో ఒడుపుగా తప్పుకున్నాడు ఇషాన్. అది వెళ్ళి గోడకు తగిలి ముక్కలైంది. ఇడియట్, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు, నిప్పులు కురిపిస్తూ అంది వర్షిణి. అతను భయపడినట్టుగా నటిస్తూ అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ తిరిగొచ్చి పగిలిన కప్పును తీసి అక్కడంతా క్లీన్ చేశాడు. ఇదంతా నిజమైన కోపమేనా అంటూ పకపకా నవ్వుతూ బాబునెత్తుకుని ఆమెకు అందకుండా హాల్లోకి పారిపోయాడు. ఇషాన్కి ఎంత ధైర్యం! సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు! పైగా వెధవ నవ్వు ఒకటి. కోపంగా పళ్ళు నూరుకుంది వర్షిణి. అతని కళ్ళలో కుంటదనం గుర్తొచ్చి ఒళ్ళు మండిపోయింది. మరి కాసేపటికి డాక్టర్ రావడంతో వర్షిణి చూసి మరో 2 ఇంజెక్షన్లు పొడిచి, ఈరోజు చూద్దాం, తగ్గకపోతే హాస్పిటల్లో జాయిన్ చేద్దురుగాని అన్నాడు. హాస్పిటల్ అనగానే వర్షిణి భయపడింది. అది గమనించిన ఇషాన్, 2 రోజులు ఎందుకు డాక్టర్ గారు, ఇప్పుడే జాయిన్ చేద్దాం నవ్వు దాచుకుంటూ అన్నాడు. డాక్టర్ గారు, నేను మీరు చెప్పినట్టుగానే వింటాను, హాస్పిటల్కు వద్దు చిన్నపిల్లలా అంది వర్షిణి. ఆ మాటతో సరేనమ్మా అంటూ ఆయన నవ్వుతూ అన్నారు. పేషెంట్ మాట మీరు వింటారా, మీ మాట పేషెంట్ వినాలా? హాస్పిటల్లో చేరుద్దాం, మీకు వచ్చే శ్రమ తప్పుతుందన్నాడు ఇషాన్. ఆ మాటకి అతన్ని చంపేసేటట్టుగా చూస్తూ డాక్టర్ వైపు దీనంగా చూసింది వర్షిణి. భయపడకమ్మా, నేను చెప్పినట్టు ఫాలో అయితే హాస్పిటల్ అవసరం రాదులే అన్నారు డాక్టర్. వర్షిణి ఎంత మండిపడుతున్నా కొంచెం కూడా పట్టించుకోలేదు ఇషాన్. వసుమతి లక్ష్మి ముందు బయటపడడం ఇష్టం లేక తన బాధని కోపాన్ని దిగమింగుకుంది వర్షిణి. రాగిని వచ్చినా కూడా రావడం మానలేదు ఇషాన్. వారం రోజులకు జ్వరం తగ్గింది. అమ్మయ్య అనుకుంది. లేకపోతే అది కావాలా ఇది కావాలని చంపేస్తున్నాడు. ఆ కొడుకుతోడు వసుమతి ఒకరు. మొహమాట పడకమ్మా అంటూ వాళ్ళ ఇంటి నుండి టిఫిన్లు కాఫీలు వగైరా వగైరా అన్నీ సప్లై చేస్తున్నారు. రాగిణి ఉంది, తను చేస్తుందని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అన్నింటికంటే ముఖ్యంగా బాబు వాళ్ళకు మరీ చేరికైపోయాడు. ఈ విషయం పుండు మీద కారం చల్లినంత మంటగా ఉంది తనకి. ఇక లాభం లేదు. ఈరోజే ఆఫీస్కి వెళ్ళి జాబ్ మానేయాలనుకుంటున్నానని సర్టిఫికెట్స్ ఇవ్వమని ఎలా అయినా బ్రతిమలాడి మోహన్ రావు గారిని ఒప్పించాలి. నేను ఇంక ఇషాన్తో పడలేను. బాబు రోజు రోజుకి వాళ్ళకి దగ్గర అయిపోతున్నాడు.
ఇంకా ఇక్కడే ఉంటే పరిస్థితులు ఎలా మారతాయో చెప్పలేం. తమ విషయం బయటపడిందంటే తలెత్తుకు తిరగలేదనుకుంది. ఆ రోజు సాయంత్రమే వాడిపోయిన మొహంతో ఇంటికొచ్చింది వర్షిణి. జ్వరం తగ్గినా నీరసం మాత్రం తగ్గలేదు. బాబు లేకపోవడంతో వసుమతి గారు వాళ్ళు తీసుకెళ్ళినట్టుగా అర్థమైంది. హ్యాండ్ బ్యాగ్ విసిరికొట్టి సోఫాలో కూలబడి తలపట్టుకుంది. అమ్మాయి గారు వెళ్ళొస్తానండి అని చెప్పింది రాగిణి. ఆ మాటకి వర్షిణి తలూపింది. లంచ్ అవర్ తర్వాత మోహన్ రావు గారిని కలిసి జాబ్ మానేయాలన్న విషయం చెప్పి సర్టిఫికెట్లు ఇమ్మని అడిగింది. కానీ ఆయన ఒప్పుకోలేదు. చేరి ఎన్నాళ్ళయిందని? అన్ని షరతులకు ఒప్పుకునే కదా నువ్వు 2 yearsకి అగ్రిమెంట్ రాసింది, మరి ఇప్పుడేంటి అంటూ, పైగా బిజినెస్ మరొకరికి అమ్మేశాను, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఈ పరిస్థితుల్లో నువ్వు జాబ్ మానేస్తానంటే కుదరదు, వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్నాడు ఆయన. ఆ మాటకి ఆమెకు మతిపోయింది. అదేంటి సార్, లాభాలు వస్తున్న బిజినెస్ను ఇంత సడన్గా అమ్మేస్తున్నారు? దిగ్భ్రాంతిగా అంది. సడన్గా అనుకున్నదేమీ కాదమ్మా, ఎప్పటినుంచో బిజినెస్ అమ్మేసి అమెరికాలో ఉన్న మా పిల్లల దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇంతవరకు నాకు నచ్చిన పార్టీ రాకపోవడంతో వాయిదా వేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు వచ్చిన పార్టీ నా కండిషన్లు అన్నింటికీ అంగీకరించడంతో వాళ్ళకి అమ్మేశాను. మరికొన్ని రోజుల్లో అన్ని వ్యవహారాలు ముగించి వాళ్ళకి అప్పగించాలన్నారు. ఆ మాట విన్న వర్షిణి ప్లీజ్ సార్ అని బ్రతిమలాడింది. ఇప్పుడు నా చేతిలో ఏం లేదమ్మా, కొత్త మేనేజ్మెంట్ వచ్చాక వాళ్ళని అడగమ్మా. అయినా ఇంత మంచి జాబ్ వదులుకోవడం ఎందుకమ్మా, నీకున్న ప్రాబ్లం ఏంటి అని అడిగారు ఆయన. ఈ మాట విని వర్షిణికి ఏం చేయాలో తోచలేదు. ఎవరు కొన్నారో ఏంటో, వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏం అర్థం కావడం లేదు. వాళ్ళు వచ్చిన వెంటనే అడగలేదు, ఇక్కడికి వచ్చేలా ఇరుక్కుపోతానని కల్లో కూడా ఊహించలేదు. అంతా నా తలరాత. ధ్రువును వాళ్ళ ఇంటికి పంపించకుండా ఉందామంటే కుదిరే పని కాదు. తనకు జ్వరం రావడం వల్ల మరింత దగ్గరైపోయాడు వాళ్ళకి. ఎలా తప్పించుకోవాలో తెలియడం లేదు. పోనీ ఇల్లు ఖాళీ చేసి వేరే చోటుకు వెళ్ళిపోదామంటే వదిన వాళ్ళు బాధపడతారు. తను రెంట్ ఇస్తుంటేనే బాధపడుతున్నారు. ఇప్పుడు వెళ్ళిపోతానంటే చస్తే ఒప్పుకోరు, కారణం అడుగుతారు. ఏం చెప్పాలి? వీళ్ళు తనకు ఆత్మీయులు అయిపోయారు, సొంత మనిషిలా చూసుకుంటున్నారు. ఎవరూ లేని తనకు పెద్ద దిక్కయ్యారు. వాళ్ళని బాధ పెట్టలేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయింది వర్షిణి. కీర్తి వాళ్ళు ఇంకా రాలేదు. తాతగారు 2 రోజుల క్రితమే చనిపోయారు. రావడానికి ఇంకొక 10 రోజులు పట్టొచ్చు. వాళ్ళు వస్తే ఇషాన్ రాక కాస్త తగ్గుతుంది. ఈ ఆలోచనలతో ఆమె తల పగిలిపోయింది. ఇంతలో ఇషాన్ బాబునెత్తుకుని వచ్చాడు. సోఫాలో నీరసంగా వాలిపోయిన ఆమెను చూసి నుదుటిపై చెయ్యి వేస్తూ, నిన్ననేగా జ్వరం తగ్గింది, అప్పుడే ఆఫీస్కి వెళ్ళకపోతే ఏమైంది, రెస్ట్ తీసుకోవచ్చు కదా మృదువుగా అన్నాడు ఇషాన్. ఆ మాటలతో ఆమె ఉలిక్కిపడి లేచింది. అప్పటికే బాబు అమ్మా అమ్మా అంటూ తల్లిపైకి దూకడానికి ప్రయత్నించాడు. దాంతో వాడిని ఎత్తుకుంది. వాడి చేతుల్లో ఏదో బొమ్మ ఉంది. వాడి వైపు పరీక్షగా చూసింది. వాడి ఒంటి మీద కొత్త బట్టలు మెరిసిపోతున్నాయి. మెడలో ఎప్పుడూ ఉండే చైన్ కాక మరొకటి మెరుస్తూ కనిపించింది. టీపై మీద బట్టల కవర్స్ ఉన్నాయి. అతనే కొన్నాడని అర్థమైంది. వాడి చేతిలోని బొమ్మలాక్కుని విసిరికొట్టింది. దాంతో వాడు రాగం అందుకున్నాడు. ఆపు వెధవ, ఏడ్చావంటే చంపేస్తాను అంటూ కసిరి వాడిని సోఫాలో కూలేసి చకచకా బట్టలు విప్పసాగింది వర్షిణి. దాంతో ఇషాన్ ఆమె చేయి పట్టుకున్నాడు. బాబుకు బొమ్మిచ్చాడు. దాంతో వాడు టక్కున ఏడుపు ఆపేశాడు. అతని చేతిని విదిల్చుకొట్టి బొమ్మని శక్తి కొద్దీ విసిరికొట్టింది వర్షిణి. వాడు మళ్ళీ రాగమందుకున్నాడు. హనీ, బాబు ఏడుస్తుంటే కనపడలేదా, ఎందుకు వాడిని ఇలా ఏడిపిస్తావు అంటూ బాబును ఆమె చేతుల్లోంచి లాక్కున్నాడు ఇషాన్. వాడి కళ్ళు తుడిచి బొమ్మను తీసుకొచ్చిచ్చాడు. బొమ్మ చేతికి రాగానే వాడు సంతోషంగా నవ్వాడు. ఎందుకంత కోపం హనీ, వాడికి నేను కొనివ్వకూడదా అని అడిగాడు ఇషాన్. నువ్వెందుకు కొనాలి వాడికి అంటూ, ఎరా గతిలేని విధవలా నీకు ఈ బొమ్మే కావాల్సి వచ్చిందా? కోపంగా అంటున్నావు మాట పూర్తి కాకముందే అతని చెయ్యి విసురుగా లేచి ఆమె చెంపను తాకబోతూ చివరి క్షణంలో ఆగిపోయింది. మరొక్కసారి ఆ మాట అన్నావంటే పళ్ళు రాలగొడతాను. వాడు వాడు గతిలేని వెధవా? నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో ఆగ్రహంగా అన్నాడు ఇషాన్. దాంతో ఆమె నిశ్చేష్టురాలై కళ్ళప్పగించి చూడసాగింది. అతను తనపై చేయి చేసుకోబోయాడని నిజాన్ని నమ్మలేకపోతుంది వర్షిణి. అవమానంతో ఆమె మొహం ఎర్రబడింది. అది చూడగానే తను చేసిన పొరపాటు అర్థమైంది ఇషాన్కి. సారీ, వెరీ సారీ. బాబునలా అనగానే కోపం పట్టలేకపోయాను. ఇంకెప్పుడు బాబునలా అనకహని, నేను భరించలేను. వాడంటే నాకు చాలా ఇష్టం.
అందుకే వాడికి ప్రేమతో కొన్నాను. ఐమ్ రియల్లీ వెరీ సారీ తక్కువ స్వరంతో అన్నాడు ఇషాన్. వాడి మీద నీకెందుకు అంత ప్రేమ? వాడిపై నీకేదో హక్కున్నట్టు ప్రవర్తిస్తున్నావు? ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా అంది వర్షిణి. లేదా? సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు ఇషాన్. అతని చూపులతో చూపు కలపలేక కళ్ళు వాల్చేస్తూ, లేదు, అయినా నీకెందుకుంటుంది? మాటలు తడబడుతుండగా గంభీరంగా అంది. వాడు నా కొడుకు, ఆ నిజం నాకు తెలుసని చెప్పబోయి ఆగిపోయాడు. హనీ నోటితోనే నిజం చెప్పించాలి, అప్పటి వరకు తను బయటపడకూడదనుకున్నాడు. హక్కుంటేనే కొనాలనేం లేదు, ప్రేమతో కూడా కొనొచ్చు. పాపం పసివాడు తండ్రికి దూరంగా ఉంటున్నాడు కదా అని ప్రేమగా చూస్తుంటే ఏదో ఘోరం జరిగినట్టు రాద్ధాంతం చేస్తావే. అయినా నీ కొడుకు నాకు కూడా కొడుకు అవుతాడుగా, ద్వంద్వార్థంగా అన్నాడు ఇషాన్. నా కొడుకు నీకెలా కొడుకవుతాడు? రోషంగా అంది వర్షిణి. ఒకప్పుడు నేను నీకు తాళి కట్టానుగా, అందుకే నీ కొడుకు నాకు కూడా కొడుకవుతాడు. కొంటెదనం ధ్వనించింది అతని మాటల్లో. పదే పదే తాళి కట్టానంటూ గుర్తు చేయకండి, వినడానికే కంపరంగా ఉంది. ఆ మాటకి అతని మొహం సున్నం కొట్టినట్టుగా తెల్లగా పాలిపోయింది. నా కొడుకు ఎప్పటికీ నీకు కొడుకు అవ్వడు. వాడి మీద జాలి కురిపించాల్సిన అవసరం లేదు. వాడికి తండ్రి ఉన్నాడు, ఆయన కొనిస్తారు పదునుగా అంది. తండ్రిని కాబట్టే కొన్నాను, లోపల కొనుక్కున్నాడు ఇషాన్. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.